ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మహిళలు ఈద్ యొక్క నమాజ్ ఏ విధంగా చేయాలో దాని గురించి చర్చించుకుందాం. సోదరి మల్లారా, జుమా యొక్క నమాజ్ మరియు ఈదైన్ యొక్క నమాజ్ అనగా ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా ఈ రెండు పండుగల యొక్క స్పెషల్ నమాజ్ మీ పైన అసలు లేనే లేదు. జుమా రోజున మీరు జుమా యొక్క 2 రకతులు నమాజ్ చేయకుండా జోహర్ యొక్క నమాజ్ మీరు చేయవలసి ఉంటుంది. అలాగే ఈదైన్ యొక్క రోజు ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా ఈ 2 పండుగల రోజు మీ పైన నమాజ్ వాజిబ్ కాదు, ఆ నమాజ్ మీరు చెయ్యరాదు. మరి ఆ యొక్క సమయంలో మేమేం చెయ్యాలి అని మీ మనసులో ఆలోచన ఉంటుంది. పురుషులు ఈద్ నమాజ్ చేయడానికి ఈద్గా లేదా మస్జిద్ వైపు వెళ్తారు, మేమేం చెయ్యాలి? కొంతమంది మహిళలు అయితే మస్జిద్కి వెళ్ళి కూడా నమాజ్ చేస్తారు, మరికొందరైతే ఈద్గాహకి వెళ్ళి కూడా నమాజ్ చేస్తారు. మస్జిద్కి మహిళలు వెళ్ళరాదు. కొందరు సమాధానం చెబుతారు, మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదు? మహాప్రవక్త వారు రావద్దు అని ఏమీ చెప్పలేదు కదా, నిషేధించలేదు కదా, మరి మీరు ఎవరు నిషేధించడానికి అని మీ మనసులో ఆలోచన రావచ్చు. అయితే రండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియమైన ఖలీఫా హజ్రతి ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అను వారు పరిపాలిస్తున్న సమయంలో, ఆయన ఖిలాఫత్ చేస్తున్న సమయంలో సోదరులారా మహిళలను మస్జిద్కి రావద్దు అని తెలియజేశారు, నిషేధించారు. సోదరులారా మహిళలు అందరూ కలిసి మన యొక్క తల్లి, ప్రతి విశ్వాసి యొక్క తల్లి, మీ తల్లి, నా యొక్క తల్లి అనగా హజ్రతి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్న వారి దగ్గరికి వెళ్ళి తెలియజేశారు, మహాప్రవక్త వారి కాలంలో అయితే మేము మస్జిద్కి వెళ్ళే వాళ్ళము, కానీ ఇప్పుడు హజ్రతి ఉమర్ ఫారూక్ వారు రావద్దు అని అన్నారు. సోదరులారా హజ్రతి ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్న వారి సమాధానం చూడండి. ఆమె తెలియజేస్తుంది, ఒకవేళ నా యొక్క భర్త అల్లాహ్ యొక్క ప్రియుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నట్లయితే, సజీవంగా ఉన్నట్లయితే, మహాప్రవక్త వారు కూడా ఈ ప్రపంచాన్ని చూసి, నేటి సమాజాన్ని చూసి ఆయన కూడా మహిళల్ని మస్జిద్కి రావద్దు అని తెలియజేసేవారు. అందుచేత ఏదైతే హజరత్ ఉమర్ ఫారూక్ వారు తెలియజేస్తున్నారో దానిపైన అమలు చేయండి. ఏ మహిళ అయితే ఇంట్లో నమాజ్ చేసుకుంటుందో అల్లాహ్ వారికి జమాత్లో నమాజ్ చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. సోదరులరా, సోదర మహాశివులారా, దీని ద్వారా మనం అర్థం చేసుకుంది ఏమిటంటే మహిళలు మస్జిద్కి వెళ్ళరాదు, మహిళలు నమాజ్ జుమా చేయడానికి మస్జిద్కి వెళ్ళరాదు, ఈద్ యొక్క నమాజ్ చేయడానికి ఈద్గాహకు వెళ్ళరాదు. మరి పండుగ రోజు మేమేం చేయాలి? పొద్దున లెగగానే తలస్నానం చేసుకోండి, గుస్లు చేసుకోండి. ఇది మహాప్రవక్త వారి యొక్క ప్రియమైన సున్నత్. గుస్లు చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించుకోండి. ఏ విధంగా అయితే పురుషులు కొత్త బట్టలు వేసుకుంటారో మీరు కూడా కొత్త బట్టలు వేసుకోండి, గోరింటాకు వేసుకోండి. సోదరులారా, ఆ తర్వాత ఇంట్లో 2 రకతులు నఫిల్ నమాజ్ చేయండి. మీరు కూడా చేయండి, మీ కూతురు, మీ పిల్లలతో కూడా మీరు 2 రకతులు నఫిల్ నమాజ్ చేసుకున్న తర్వాత అల్లాహ్తో మనస్ఫూర్తిగా దువా చేసుకోండి. మీ యొక్క ఉపవాసాలను అల్లాహ్ స్వీకరించాలని దువా చేసుకోండి. ఈదుల్ అజ్హా అయినట్లయితే కుర్బానీ స్వీకరించాలని దువా చేసుకోండి. అంతేకాని మహిళలు ఈద్గాహకి లేదా మస్జిద్కి అస్సలు వెళ్ళరాదు. దీనిని గమనించండి. హజ్రతి ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అను వారికి నా పెద్దవారు మీరు కాదు కదా, హజ్రతి ఆయిషా వారు కూడా మస్జిద్కి వెళ్ళలేదు. హజ్రత్ ఉమర్ ఫారూక్ వారు ఎప్పుడైతే రావద్దు అని తెలియజేశారో ఆమె కూడా మస్జిద్ లోపలికి అడుగు పెట్టలేదు. ఆమె తలుచుకుంటే చెప్పేవారు కదా, నేను మహాప్రవక్త వారి భార్యని, నా భర్త మస్జిద్కి రానిచ్చేవారు, మీరు ఎవరు ఆపడానికి అని ఒక్క మాట, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. సోదరి మన్నారా, దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే మహిళలు మస్జిద్కి వెళ్ళకూడదు. హజ్రత్ ఆయిషా వారి కూడా నచ్చిన పని, మహాప్రవక్త వారు ఉంటే ఆయన కూడా ఇదే చెప్పేవారు. అందుచేత మీరు ఇంట్లో 2 రకతుల నఫిల్ నమాజ్ చేసుకొని మనస్ఫూర్తిగా అల్లాహ్తో దుఆ చేసుకోండి.